ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. నిజానికి ఆయన ఈ పదవికి వచ్చినప్పటి నుంచి కాస్త గ్రామాల్లో అభివృద్ధి దూసుకెళ్తోంది అని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కోసారి పవన్ కళ్యాణ్ మాటలు వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆర్థిక సంఘం నిధుల గురించి ప్రకటించినటువంటి విషయం చూస్తే చాలా విడ్డూరం అనిపిస్తుంది. వినాయక చవితి సందర్భంగా గ్రామ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెండింగ్ లో ఉన్నటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు 1120 కోట్లను సెప్టెంబర్లో విడుదల చేస్తామని ఆయన తెలియజేశారు. అయితే ఈ నిధులను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇతర పథకాలకు వాడుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. దీనివల్లే స్థానిక సంస్థల సర్పంచులకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అందుకే గ్రామాల అభివృద్ధి కూడా చాలా వరకు వెనుకబడిపోయిందని, కనీసం గ్రామ పంచాయతీ కార్మికుల జీతాల చెల్లింపులు కూడా ఆలస్యం జరిగిందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అంతేకాదు ఈ నిధుల విడుదల కోసం కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నిధులు విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు అని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని సూచించారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీలు శక్తివంతంగా మారాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ నిధుల విడుదలపై ఈ ప్రకటనలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. అయితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ నిధులను వాడుకుని ఇబ్బందులకు గురి చేసిందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇన్నాళ్ళు ఈ నిధులను ఈ కూటమి ప్రభుత్వం కూడా వాడుకున్నారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆనాడు వైసీపీ ఏం చేసిందో మీరు కూడా ఆ విధంగానే చేసి ఇప్పుడు నిధులు విడుదల మీరే చేయించినట్లుగా ప్రకటన చేయడం పవన్ కళ్యాణ్ కి చెల్లుతుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇదేం ప్రకటన అంటూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. మరి కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే, అయితే F2 సినిమాలో డైలాగ్ లాగా పవన్ కళ్యాణ్ అంటే అంతేగా అంతేగా అంటూ ఎద్దేవా చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన మాటలతో కూటమి పరువు తీశారంటూ మాట్లాడుకుంటున్నారు.